వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో యూనిట్ 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో యూనిట్ 1లో వచ్చేసి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఎవల్యూషన్ ఆఫ్ టీక్యూమ్. మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు ప్రతి కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. వీడియో లెంతీ ఉందని అనుకోకండి, ఒకసారి మీరు చూస్తే ఒకసారి వీడియో చూశాక మీరు చదువుకుంటే మీకు ఈజీగా ప్రతి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. నేనైతే అది 100% గ్యారెంటీ అయితే ఇవ్వగలను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాన్సెప్ట్ ఎవల్యూషన్ ఆఫ్ టీక్యూఎం హిస్టారికల్ ప్రాస్పెక్టివ్స్. సో మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీకు ఈ వీడియోస్ నిజంగా యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాన్సెప్ట్ ఎవల్యూషన్ ఆఫ్ టీక్యూఎం. ఎవల్యూషన్ అంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్స్. సో అసలు టీక్యూఎం అంటే ఏంటంటే మెయిన్ ఇక్కడ డెఫినేషన్ ఇక్కడ ఈ వర్డ్లోనే ఉంది. క్వాలిటీ మేనేజ్మెంట్ చేయడం, ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, నాట్ ఓన్లీ ప్రోడక్ట్ క్వాలిటీ బట్ ఆల్సో ఎవ్రీథింగ్ ప్రాసెస్. సో ప్రాసెస్ అంటే ఏంది, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు యూజ్ చేసే ఏ ప్రాసెస్ యూజ్ చేసినా ప్రతి ప్రాసెస్లో క్వాలిటీ, ప్రోడక్ట్లో, ప్రాసెస్లో అండ్ సర్వీస్లో కూడా క్వాలిటీ ఉండాలి. సో అదే అనమాట క్వాలిటీ అంటే, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. మేనేజ్మెంట్ యొక్క ఏమంటారు, ఇది ఒక అప్రోచ్. సో ఇది మేనేజ్మెంట్ యొక్క డ్యూటీ టు మెయింటైన్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేయడం అండ్ ప్రొవైడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ టు కస్టమర్స్. సో అదే డెఫినేషన్లోనే ఉంది, మీరు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఏ మేనేజ్మెంట్ అప్రోచ్ దట్ ఫోకస్ ఆన్ డెలివరింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ విత్ క్వాలిటీ, అది దట్టు విత్ హైయెస్ట్ క్వాలిటీ టు మ్యాక్సిమైజ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ మీట్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్. సో సింపుల్ డెఫినేషన్. మెయిన్ ఇక్కడ ఫ్యూచర్స్ అన్న, ఇంపార్టెన్స్ అన్న, ఆబ్జెక్టివ్స్ అన్న, ఇంకెక్కువ చెప్పాలంటే బెనిఫిట్స్ అన్న అండ్ ప్రిన్సిపల్స్ అన్న, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇవే రాయండి. ఎందుకంటే మెయిన్ ఇక్కడ ఏం చేస్తాం మనము, మనకి ఏంది ఇక్కడ క్వాలిటీ ప్రయారిటీ ఫస్ట్ వన్. ఎవరికి క్వాలిటీ ప్రోడక్ట్స్ మనం సప్లై చేయాలి, మీరు ఏమంటారు ఆలోచించేటప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించండి, మీకు ఈజీ. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, క్వాలిటీ ప్రయారిటీ అనుకున్నాం. ఎవరికి క్వాలిటీ ప్రయారిటీ, కస్టమర్లకు మన క్వాలిటీ ప్రోడక్ట్స్ సప్లై చేయాలి. సో అప్పుడు మనం క్వాలిటీ అనుకున్నాం, ఎందుకు దట్టు కస్టమర్ల కోసం ఫోకస్. సో ఈ రకంగా క్వాలిటీ మెయింటైన్ చేయడం మనకేమొచ్చేది లాభం. సో క్వాలిటీ ఉందనుకో డిఫెక్ట్స్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఎందుకంటే క్వాలిటీ లేదనుకో సో రెగ్యులేటర్ వాళ్ళు వచ్చి మీ ప్రోడక్ట్ ఇప్పుడు మన క్వాలిటీ లేదనుకో ఎవరైనా ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తారు. సో అప్పుడు డిఫెక్ట్స్ అనేవి కనపడతాయి, అప్పుడు దానివల్ల మన బిజినెస్కి ఎఫెక్ట్ కాదా. సో కాబట్టి మన యొక్క డిఫెక్ట్స్, మన కాస్ట్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి ఫస్ట్ క్వాలిటీ అనేది ఫస్ట్ ప్రయారిటీ. కస్టమర్లో ఫోకస్ ఆ రకంగా ఆలోచించండి, దానివల్ల మనకు కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల మన ప్రోడక్ట్స్ చాలా మంది కొంటారు కాబట్టి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది మన యొక్కటి. దానివల్ల ఏమైపోతుంది, ఇప్పుడు క్వాలిటీ వల్ల ఏమైపోతుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, మన బిజినెస్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది, కాంపిటీషన్లో నిలబడతాం, మన బ్రాండ్ యొక్క రెప్యుటేషన్ బిల్డ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీరు ఒక్కదానికోటి ఏమంటారు ఉంటుంది. సో కాబట్టి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలా, కంటిన్యూగా మన ప్రాసెస్ కానీ మన ప్రోడక్ట్స్ కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటేనే అప్పుడే క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతాం. ఇదంతా కూడా ఏంది, ఒక్కరు చేసే పని కాదు, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, అందరూ కలిసి పనిచేయాలి. అదే హెడ్ ఎంప్లాయీ, ఆల్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ చేయాలి టు మెయింటైన్ క్వాలిటీ ఇన్ ద ప్రోడక్ట్స్ ప్రాసెస్ అది. సో కాబట్టి ఇది ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ వల్ల కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ప్రోడక్ట్స్ యొక్క కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ప్రోడక్ట్స్ ఆర్ ప్రాసెస్ ఆర్ సర్వీసెస్ అది. ఇది అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ కావాలి, ఇంటిగ్రేటెడ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఉన్న టు మెయింటైన్ క్వాలిటీ. సో ఇది వచ్చేసి ప్రాసెస్ సెంటర్డ్, అంటే ప్రాసెస్ మెయిన్. సో ప్రాసెస్ క్వాలిటీ ఉండాలి, అప్పుడు ఆటోమేటిక్గా క్వాలిటీ, కాబట్టి ప్రాసెస్ సెంటర్డ్. ఓకే, ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఎవల్యూషన్ అంటే ఇక్కడ చూడండి, ఇన్స్పెక్షన్ ఉంది. ఫస్ట్ ఎవల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏమంటారు వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. టీక్యూఎం ఎందుకు వచ్చిందంటే టీక్యూఎం అంటేనే క్వాలిటీ మెయింటైన్ చేయడం, టోటల్ క్వాలిటీ ఉండాలి ప్రోడక్ట్స్. సో ఫస్ట్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటంటే, ఇన్స్పెక్షన్ ఎప్పుడు చేస్తారు, ఫినిష్డ్ గుడ్ ప్రొడ్యూస్ అయినాక ఇన్స్పెక్షన్ చేస్తారు, అవునా. సో ఫినిష్డ్ గుడ్ ప్రొడ్యూస్ అయినాక వీళ్ళు ఏం చేస్తారంటే, ఇది అనేది హెడ్డింగ్స్ లోపల మీరు మ్యాటర్ రాయాల్సి ఉంటుంది, వీటన్నిటికీ ఈ డయాగ్రామ్ రాసి వీటికి కూడా మీరు లోపల మ్యాటర్ రావాల్సి ఉంటుంది. సో ఇన్స్పెక్షన్ అంటే ఏం లేదు, ఇన్స్పెక్షన్ అంటే ఇన్స్పెక్ట్ చేయడం, చెక్ చేయడం ఫినిష్డ్ గుడ్ వెదర్ ఇట్ ఈస్ మెయింటైన్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉందా లేదా. ఒకవేళ క్వాలిటీ స్టాండర్డ్ ఉంటే ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ ఆర్ లేదంటే రిజెక్టెడ్ అనమాట. సో టోటల్ క్వాలిటీ ఉండాలన్న దాంతో ఫస్ట్ ఇన్స్పెక్షన్ వచ్చింది. ఫినిష్డ్ కూడా తయారు చేసినాక ఇవి కంపెనీ యొక్క ఫినిష్డ్ కూడా ఎలా ఉందనేది. సో కాబట్టి
ఇన్స్పెక్షన్ అంటే ఓన్గా కూడా మీరు రాయొచ్చు. ఏంది మెయిన్ ఇన్స్పెక్షన్ అంటే చెక్ ద ఫినిష్డ్ గుడ్ అండ్ డిసైడ్ వెదర్ ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ అండ్ రిజెక్టెడ్. సో ఇదే అనమాట ఫస్ట్ వన్. సో తర్వాత క్వాలిటీ కంట్రోల్ వచ్చింది. క్వాలిటీ కంట్రోల్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏంది ఫినిష్డ్ గుడ్ మనం ఇన్స్పెక్షన్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ ప్రాసెస్ రా మెటీరియల్స్ నుంచి సో క్వాలిటీ అనేది ఉందా అనేది. సో ద మెయిన్ గోల్ ఈజ్ టు ప్రివెంట్ డిఫెక్ట్స్. ఫస్టే ప్రివెంట్ చేసుకోవాలి డిఫెక్ట్స్. ఇక్కడ ఫినిష్డ్ గుడ్ తర్వాత ప్రాబ్లం ఉందంటే మన కాస్ట్ అనేది ఇంక్రీజ్ కాదా. సో కాబట్టి ఇన్స్పెక్షన్ అనేది ఇక్కడ చేయడం ఫినిష్డ్ గుడ్ అనేది కరెక్టే సెకండ్ స్టేజ్లో. దీంతో పాటు ఫస్ట్ నుంచి ఉండాలనేది వచ్చింది క్వాలిటీ కంట్రోల్ అంటే. కంట్రోల్ క్వాలిటీ ఫస్ట్ నుంచి చెక్ చేయాలి. క్వాలిటీ ఆఫ్ ద రా మెటీరియల్స్ కానీ ప్రోడక్ట్ యొక్క ప్రాసెస్ కానీ. సో ద మెయిన్ గోల్ ఇక్కడ ఏమైపోతుంది, డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే స్టార్టింగ్లోనే తెలుస్తుంది. ద మెయిన్ గోల్ ఈజ్ టు ప్రివెంట్ డిఫెక్ట్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ ప్రోడక్ట్ ఆర్ మేడ్ కరెక్ట్లీ ద ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైమే మనం ప్రోడక్ట్ అనేది కరెక్ట్లీ చేసుకోగలుగుతాం. దానివల్ల ఫస్ట్ టైం మనం అనేది ప్రోడక్ట్ అనేది చేసుకోవడం వల్ల మనకు వేస్ట్ రెడ్యూస్ అవుతుంది. ఆర్గనైజేషన్ యొక్క ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఖర్చు అనేది తగ్గుతుంది కాబట్టి ఇది అనేది ఫస్ట్ టైం మనం చెక్ చేసుకోవాలి. టు ఎన్ష్యూర్ ప్రోడక్ట్స్ మీట్ యాజ్ పర్ క్వాలిటీ స్టాండర్డ్, అంటే టు మీట్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్ ఉన్నాయా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇదే అనమాట. సో ఇదేమన్నా ఇన్స్పెక్ట్ చేసుకోవాలి గూడ్స్ వెదర్ యూ షుడ్ బి యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్, మెయింటైన్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆర్ నాట్ అనేది. ఇది వచ్చేసి ఇది స్టాటిస్టికల్ అంటే ఏంది, క్వాలిటీ కంట్రోల్ అంటేనే ఏంది టు ఎన్ష్యూర్ గూడ్స్ మీట్ డిఫైన్డ్ క్వాలిటీ స్టాండర్డ్స్లో ఉన్నాయా లేని అనేది చెక్ చేయడం. ఇలా ఫస్ట్ నుంచి అటుది ఫస్ట్ స్టేజ్ నుంచి. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేజ్ నుంచే మనం ఏం చేయాలి, క్వాలిటీ కంట్రోల్ అంటే చెక్ చేయాలి. అవునా. ఇదేమో లాస్ట్ స్టేజ్ ఫినిష్ రా మెటీరియల్స్ నుంచి ప్రాసెస్ మొత్తం చెక్ చేయడం. కానీ ఏమన్నా ఇంకో లైన్ స్టాటిస్టికల్ అంటే స్టాటిస్టికల్ టూల్స్ సో యూజ్డ్ టు చెక్ ద క్వాలిటీ స్టాండర్డ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ నుంచే చెక్ చేస్తాము. సో స్టాటిస్టికల్ టూల్స్ లైక్ కంట్రోల్ చార్ట్స్, అందులో మీన్ చార్ట్, బార్ చార్ట్, పై చార్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. సో కంట్రోల్ విత్ ఇన్ ద కంట్రోల్ ఉందా, అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉందా, సో క్వాలిటీ అనేది ఉందా అనేది అవి చెక్ చేయడానికి ఇది వచ్చింది. సో ఫస్ట్ ఏమో ఫినిష్డ్ అమ్మో ఖర్చు ఎక్కువ అయిపోతుందని నెక్స్ట్ స్టార్టింగ్ నుంచి చెక్ చేయాలని క్వాలిటీ కంట్రోల్ వచ్చింది. మళ్ళీ క్వాలిటీ కంట్రోల్లో స్టాటిస్టికల్ టూల్స్ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ అంట. క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ఇవన్నీ ఓకే, క్వాలిటీ అనేది మనం చెక్ చేస్తాం ఫస్ట్ టైం. కానీ అష్యూరెన్స్ ఇవ్వాలి. అష్యూరెన్స్ అంటే ఏంది, కన్సిస్టెంట్ క్వాలిటీ త్రూ అవుట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ డిజైన్, డెవలప్మెంట్ అండ్ డెలివరీ. అష్యూరెన్స్ అంటే ఏంటంటే ఇది మెయిన్ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కన్సిస్టెంట్ క్వాలిటీ త్రూ అవుట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ డిజైన్ కానీ డెవలప్మెంట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అండ్ డెలివరీ అండ్ లాస్ట్ స్టేజ్ ఇవన్నీ కూడా సో ఫస్ట్ నుంచి ఉందా అనేది చెక్ చేయడం అనమాట. దీనివల్ల ఏమైపోతుంది, ఫస్ట్ నుంచి అన్నీ మెయింటైన్ అవుతున్నాయో లేదో తెలియడం వల్ల డిఫెక్ట్స్ రెడ్యూస్ అవుతుంది. ఇదంతా మీరు రాయాల ఓన్గా. సో అప్పుడు ఏమైపోతుంది, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. అది లాస్ట్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఇంకా టోటల్గా క్వాలిటీ అంటే ఎవ్రీ ఎంప్లాయీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్రూవింగ్ క్వాలిటీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు పని చేస్తేనే క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో డెలివరింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ విత్ హైయెస్ట్ క్వాలిటీ కావాలంటే ఇక్కడ టోటల్ క్వాలిటీలో కొన్ని ఫీచర్స్ కూడా ఇక్కడ రాసేటప్పుడు మీరు యాడ్ చేయొచ్చు. సో ఇది మొత్తానికైతే ఇది ఎవల్యూషన్ ఆఫ్ ఈక్విఎం. మెయిన్ ఇక్కడ మీరు ఓన్గా రండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్స్పెక్షన్ కదా. సో ఫినిష్డ్ గుడ్ని ఇన్స్పెక్ట్ చేస్తారు. ఏంటంటే చెకింగ్ ద ఫినిష్డ్ వర్క్ అండ్ డిసైడ్ వెదర్ ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్. ఇది వచ్చేసి చెకింగ్ చేస్తారు ఫ్రమ్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి టు మెయింటైన్ ప్రోడక్ట్స్ యాజ్ పర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం ఉంటున్నాయి అనేది చెక్ చేస్తారు. ఇక్కడ బై యూజింగ్ స్టాటిస్టికల్ టూల్స్, కంట్రోల్ చార్ట్స్. ఇక్కడ అష్యూరెన్స్ వచ్చేసి కన్సిస్టెన్స్ క్వాలిటీ త్రూ అవుట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ డిజైన్ వస్తుందా లేదా. టోటల్ క్వాలిటీ అంటే ఏంది, ఎవరి ఎంప్లాయీ ఇంకా టోటల్ క్వాలిటీ కావాలి. సో ఎవరి ఎంప్లాయీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్రూవింగ్ క్వాలిటీ. సో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, టీమ్ వర్క్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, రెడ్యూసింగ్ వేస్ట్ అక్రాస్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇవి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే బెనిఫిట్స్ అండ్ కాస్ట్ ఆఫ్ టీక్యూఎం. చెప్పాను కదా బెనిఫిట్స్ అంటే ఇవే. బెనిఫిట్స్ టీక్యూఎం మన క్వాలిటీ ఉండాలని మనం అనుకుంటున్నాం. ఎందుకు ఉండాలనుకుంటున్నాం, ఇవే బెనిఫిట్స్. మన కాంపిటీషన్ నిలబడాలన్నా, మన రెప్యుటేషన్ పెరగాలన్నా, లాంగ్ టర్మ్ గ్రోత్ ఉండాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఎవ్రీ ఎంప్లాయ్మెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా రెడ్యూస్ డిఫెక్ట్స్, కాస్ట్ ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ వస్తాయి. సో కాస్ట్ అంటే ఏంది, డిసడ్వాంటేజెస్. కాస్ట్ అంటే మెయిన్ ఏమవుతుంది, ప్రివెన్షన్ కాస్టులు. సో మనం ఫస్ట్ నుంచే మనం ఏం చేస్తాం,
ఫస్ట్ నుంచి ఏమంటారు ప్రివెన్షన్ కాస్ట్లు ఏమన్నా ఏమంటారు ఎక్కడన్నా ఏదన్నా జరిగితే దానికి సంబంధించింది మళ్ళీ పెట్టుకోవాలి. అప్రైజల్ కాస్ట్ అంటే అప్రైజల్ అంటే చెక్ చేయడం పర్ఫార్మెన్స్ని. సో యాజ్ పర్ క్వాలిటీ స్టాండర్డ్ ప్రకారం ఉందా లేదా, సో దానికి కాస్ట్ పెట్టుకోవాలి. ఇంటర్నల్ ఫెయిల్యూర్ ఏమన్నా అయితే కాస్ట్, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్టులు, సో ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఎంప్లాయీస్కి ఇవ్వాలి కదా. సో ఇవన్నీ కాస్టులు అనేది మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నిటివి ఏమంటారు కాస్ట్తో ఉండేటివి. సో బెనిఫిట్స్ అంటే మెయిన్ ఫ్యూచర్స్ ఇంపార్టెన్స్ రాయండి. అండ్ డిసడ్వాంటేజ్ వచ్చి ప్రివెన్షన్ కాస్ట్ అంటే ఏం లేదు. ప్రివెన్షన్ అంటే ఏంది, ముందుగానే డిఫెక్ట్స్ అనేటివి అవాయిడ్ చేసుకోవడం. సో కాస్ట్ అనేది దీస్ ఆర్ ద కాస్ట్ ఇంకర్డ్ టు అవాయిడ్ డిఫెక్ట్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో ఇది అప్రైజల్ అంటే ఇది ప్రోడక్ట్స్ని చెక్ చేయడము టు ఎన్ష్యూర్ దే మీట్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్నాయా. సో దానికి సంబంధించిన టెస్టింగ్, ఆడిట్, క్వాలిటీ కంట్రోల్ చెక్స్, రివ్యూస్. ఇంటర్నల్ ఫెయిల్యూర్ అంటే ఏంది, దీస్ ఆర్ ద కాస్ట్ అరైజింగ్ ఫ్రమ్ డిఫెక్ట్స్ ఫౌండ్ బిఫోర్ ద ప్రోడక్ట్స్ డెలివర్డ్ టు ద కస్టమర్. ఓకే, బిఫోర్ ద ప్రోడక్ట్ డెలివర్డ్ ముందరనే మనం ఏమంటారు అరైజింగ్ ఫ్రమ్ డిఫెక్ట్స్. ఇది ఎక్స్టర్నల్ కాస్ట్ అంటే ఏంది, ఎక్స్టర్నల్ కాస్ట్ అక్కడ ఆఫ్టర్ ద ప్రోడక్ట్ రీచెస్ ద కస్టమర్. దీస్ ఇంక్లూడ్ వారంటీ క్లెయిమ్స్, రిపేర్స్, ప్రోడక్ట్ రికాల్స్, హ్యాండ్లింగ్ కస్టమర్ కంప్లైంట్స్. అవి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంది, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ట్రైనింగ్ ఎంప్లాయీస్ యాజ్ ఆన్ క్వాలిటీ టూల్స్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్. సో ఇవన్నీ. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి క్వాలిటీ సిస్టమ్ అవార్డ్స్ అండ్ గైడ్లైన్స్. సో క్వాలిటీ సిస్టమ్ అవార్డ్స్ అంటే వేరియస్ అవార్డులు ఎందుకు ఇస్తారు, మెయిన్ మీరే చెప్పండి. క్వాలిటీ సిస్టమ్ అవార్డులు ఎందుకు ఇస్తారు, మనం ప్రాపర్ క్వాలిటీ మెయింటైన్ చేసిన వాళ్ళకే కదా అవార్డు ఇచ్చేది. ఎందుకు మెయిన్ ఈ అవార్డ్స్ ఇస్తున్నారంటే దీస్ అవార్డ్స్ ఆర్ గివెన్ టు కంపెనీస్ బై వేరియస్ కంట్రీస్. వాళ్ళు కంపెనీస్కి ఇస్తారు. సో ఎందుకంటే క్వాలిటీ అవేర్నెస్ ఎంకరేజ్ కావడానికి అండ్ రికగ్నైజ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ బిజినెస్లో క్వాలిటీ మెయింటైన్ చేయడానికి, బిజినెస్ యొక్క ప్రోడక్ట్స్ ఏమంటారు క్వాలిటీ మెయింటైన్ చేయడానికి అవేర్నెస్ కోసం ఎంకరేజ్ చేస్తారు ఈ అవార్డ్స్ ఇచ్చి. సో ఇదే అనమాట. సో మోటివేట్ ఆర్గనైజేషన్స్ టు ఫాలో హై క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ కంటిన్యూస్లీ ఇంప్రూవింగ్ ద ప్రాసెస్. సో సమ్ ఆఫ్ ద ఏమంటారు క్వాలిటీ సిస్టమ్ అవార్డ్స్ అన్నారు కాబట్టి కొన్ని మనము క్వాలిటీ సిస్టమ్ అవార్డ్స్ చెప్పుకోవాలి. సో ఈ క్వాలిటీ సిస్టమ్ అవార్డ్స్ అనేటివి తర్వాత మాట్లాడుకుందాం. గైడ్లైన్స్ మాట్లాడుకుందాం ఫస్ట్. ఇక్కడ చూడండి, గైడ్లైన్స్ అంటే ఏంటంటే క్వాలిటీ సిస్టమ్ గైడ్లైన్స్ అంటే, సో మనము ఈ గైడ్లైన్స్ పాటిస్తేనే మనకు అవార్డులో ఎలిజిబుల్ ఉంటుంది. మెయిన్ గైడ్లైన్స్ అంటే గైడ్లైన్స్ ఇస్తారు కదా, ఈ అవార్డు రావాలంటే ఈ గైడ్లైన్స్ పాటించి ఉండాలనేది. మనం ఎలా ఉండాలా, కస్టమర్ యొక్క ఫోకస్, కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఆల్రెడీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, అవి కూడా రాసుకోవచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ టోటల్ క్వాలిటీ సిస్టంలో ఏముంది, అందరి కలిసి పని చేయాలా, పర్ఫార్మెన్స్ మనం మెజర్ చేసుకోవాలి, చెక్ చేయాలని చెప్పాను కదా. ఏమంటారు క్వాలిటీ మెయింటైన్ ఆర్ నాట్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంది, ఇన్నోవేషన్ అండ్ లెర్నింగ్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎథిక్స్ ఉండాలి. సో వచ్చేసి ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ క్వాలిటీ అవార్డ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అదో లీడర్షిప్ కమిట్మెంట్, అంటే లీడర్షిప్ అసైన్ చేయాలి డ్యూటీస్ ఒక కమిట్మెంట్తో. సో మెయింటైన్ క్వాలిటీ అనేది ఉండడానికి. సో ఇది ప్రాసెస్ ఓరియంటేషన్, కంటిన్యూగా ప్రాసెస్ అనేది మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ ఇంపాక్ట్ ఆఫ్ క్వాలిటీ అవార్డ్స్ అంటే గైడ్లైన్స్ మనము పాటించడం వల్ల క్వాలిటీ అవార్డ్స్కి ఆటోమేటిక్గా ఇంపాక్ట్ ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు మనం ఇవి పాటిస్తున్నామంటే ఆటోమేటిక్గా అవార్డులో మనం ఏమంటారు ఎలిజిబుల్ అవుతాం కదా. సో అది కాబట్టి ఈ గైడ్లైన్స్ వల్ల ఇంపాక్ట్ ఆఫ్ క్వాలిటీ అవార్డ్స్. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. సో క్వాలిటీ సిస్టమ్ అంటేనే ఏంది, అందరు కలిసి పని చేయాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్ ఫోకస్. సో ఇంపాక్ట్ ఆఫ్ క్వాలిటీ అవార్డ్స్, క్వాలిటీ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి సోషల్ రెస్పాన్సిబుల్గా ఎథిక్స్ ఉండాలి. సో అంతే కదా, మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామంటే సోషల్లీ రెస్పాన్సిబుల్గా ఉండాలా, ఎన్విరాన్మెంటల్కి ఎఫెక్ట్ ఉండకుండా ఉండాలి మన ప్రోడక్ట్స్. ఎథిక్స్ అంటే ఏంది, మన కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ని ఫెయిర్ వేజెస్ ప్రొవైడ్ చేయాలా, డిస్క్రిమినేషన్ చూపించదు, ఇన్నోవేషన్ అండ్ కంటిన్యూగా లెర్నింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడే కదా మనం ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ మనం ఇంట్రొడ్యూస్ చేయగలుగుతాం. సో క్వాలిటీ అవార్డ్స్, పర్ఫార్మెన్స్ మెజర్మెంట్, ప్రాసెస్, సో ఈ లీడర్షిప్ కమిట్మెంట్, ఇవన్నీ కూడా గైడ్లైన్స్. ఇవి వచ్చేసి అవార్డ్స్. ఈ అవార్డ్స్ అనేటివి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాలిటీ సిస్టమ్ అవార్డ్స్ అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది చూడండి, డిస్కస్ బ్రీఫ్లీ ద ఇంటర్నేషనల్ క్వాలిటీ అవార్డ్ ప్రోగ్రామ్స్ అని వస్తుంది. సో ఇక్కడ మనకు అన్ని అవార్డ్స్ అనేది కవరప్ అయిపోతాయి. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ నేను చెప్తున్నా, ఇంటర్నేషనల్ క్వాలిటీ అవార్డ్స్ అన్న వేరియస్ క్వాలిటీ సిస్టమ్ అవార్డ్స్ అన్న ఒకటే కదా. ఇక్కడ చూడండి, సో మెయిన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఏంది, మాల్కోమ్ బాల్డ్రిడ్జ్ నేషనల్ క్వాలిటీ అవార్డు. సో ఇది, సో ఇవన్నీ అవార్డ్స్ అనమాట. డెమ్మింగ్ ప్రైజ్ వచ్చేసి జపాన్. అంటే ఏంటంటే దీస్ అవార్డు గివెన్ బై యుఎస్ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినారనమాట. అంటే యుఎస్ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ యుఎస్ కంపెనీస్కి ఇచ్చుకున్నారు. ఈ డెమ్మింగ్ ప్రైజ్ అవార్డు వచ్చేసి ఏమంటారు జపాన్ కంట్రీస్ వల్ల, ఆ జపాన్ యొక్క ఏమంటారు ఒక ఫౌండేషన్ ఉంటుంది, వాళ్ళ అవార్డ్స్ ఇచ్చినారు. సో యూరోపియన్
ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చేసి ఈ అవార్డు వచ్చేసి గివెన్ బై మళ్ళీ యూరోపియన్ ఏమంటారు ఒక గవర్నమెంట్ ఇచ్చిందనమాట. ఒక ఫౌండేషన్ ఉంటుంది. ఇవి కెనడా అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్, సో ఆస్ట్రేలియా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్, సింగపూర్ క్వాలిటీ అవార్డు, ఏసియా పసిఫిక్ రీజియన్ వాళ్ళకు ఈ అవార్డు వచ్చిందనమాట. సో ఆ ఏసియా పసిఫిక్ రీజియన్లో ఉన్న వాళ్ళలో ఏమంటారు ఎవరైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారో ఇవన్నీ క్వాలిటీ అవార్డ్స్ అంటే ఏంది, లోపల ఏం మ్యాటర్ రాస్తారు మీరు, వీళ్ళందరూ కూడా క్వాలిటీని బిజినెస్లో లేదంటే ప్రోడక్ట్స్లో సో క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల ఇవన్నీ కూడా వచ్చినాయి. లోపల అదే రాయాల. సో దీస్ అవార్డు మెయిన్లీ ఏమంటే ఎందుకు ఈ అవార్డు యూస్ఫుల్ అవుతుంది టు ఎంకరేజ్ క్వాలిటీ అవేర్నెస్ అందరికి అవడానికి, ఇంకా మోటివేట్ ఎంప్లాయీస్ ఇన్ ద మోటివేట్ ఆర్గనైజేషన్స్. సో అప్పుడు క్వాలిటీ గైడ్లైన్స్ వాళ్ళు పాటిస్తారు. దానివల్ల ఏమైపోతుంది, మాకు కూడా అవార్డు రావాలని వాళ్ళు కూడా ఆ రకంగా ఉండడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ కూడా ఎంకరేజ్మెంట్ కోసం ఇస్తారు. గోల్డెన్ పికాక్ అవార్డు మన ఇండియా మన అవార్డ్స్ ఇండియా గవర్నమెంట్ ఇచ్చేది ఇది. గోల్డెన్ పికాక్ అవార్డు రాజీవ్ గాంధీ నేషనల్ క్వాలిటీ అవార్డు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిఐఏ ఎగ్జిమ్ బ్యాంక్ అవార్డు ఫర్ బిజినెస్ ఎక్సలెన్స్ ఇండియా, కింగ్ అబ్దుల్లాజీజ్ క్వాలిటీ అవార్డు సౌదీ అరేబియా. సో ఇవన్నీ కూడా మెయిన్ ఎందుకు ఇస్తారంటే ఇవన్నీ అవార్డ్స్ అనమాట. సో మన ఇండియాలో వచ్చేది ఏంది గోల్డెన్ పికాక్. ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అవార్డు ఫర్ బిజినెస్ ఎక్సలెన్స్ అంటే ఏంటంటే ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడం. సో అందులో క్వాలిటీ ఉండడం వల్ల నేషనల్ క్వాలిటీ అంటే ఇండస్ట్రీస్లో ప్రొడక్షన్ ఏమంటారు క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారు. రాజీవ్ గాంధీ నేషనల్ క్వాలిటీ అవార్డు ఇస్తారు. సో టు మెయింటైన్ క్వాలిటీ ఇన్ ప్రొడక్టివిటీ ఇన్ ఇండస్ట్రీస్. సో గోల్డెన్ పికాక్ అవార్డు కూడా. సో ఇవన్నీ కూడా మెయిన్ మీకు ఈ లోపల ఏం రాయాలన్నది అర్థం కాకపోతే ఇవన్నీ కూడా మెయిన్ ఏంటంటే టు ఎంకరేజ్ ఆర్గనైజేషన్స్ టు మెయింటైన్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఇన్ ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు ఇది రాకపోతే ఈ గైడ్లైన్స్ పాటిస్తేనే కదా అవార్డు వచ్చేది. రాయండి ఆల్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయినారు, అందుకే ఆ అవార్డు వచ్చింది. పర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి. సో కంటిన్యూస్గా ఇన్నోవేషన్ అండ్ లెర్నింగ్ చేసుకోవడం, సోషల్ రెస్పాన్సిబుల్గా అండ్ ఎథిక్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది. సో కస్టమర్ ఫోకస్. సో ఇవన్నీ ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఏమంటారు ఈ క్వాలిటీస్ కంటిన్యూగా ఇంప్రూవ్మెంట్ చేసుకొని ప్రోడక్ట్స్ అండ్ ప్రాసెస్. సో ఎవ్రీ ఎంప్లాయీ ఇన్వాల్వ్ అయినారు. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అయింది. లాంగ్ టర్మ్ బిజినెస్ ఈ ఫీచర్స్ అన్నీ పాటిస్తేనే కదా మనకు అవార్డు వచ్చేది. సో ఇవన్నీ కూడా మేము ఇంక్లూడ్ చేయొచ్చు. కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ చేస్తున్నారు, ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేస్తున్నారు. సో క్వాలిటీ కంట్రోల్ ఉంది. సో ఇది కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ ఇన్ ప్రోడక్ట్స్ అండ్ ప్రాసెస్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చేస్తేనే కదా వచ్చేది. సో ఇవి అవార్డ్స్కి అవే రాయాలి. ఇక్కడ చూడండి కావాలంటే ఇవి వచ్చేసి క్వాలిటీ సిస్టమ్ అవార్డ్స్. ఇక్కడ 4 రాశాను కదా, 5 రాశాను కదా. ఇక్కడ చూడండి ఎగ్జిమ్ బ్యాంక్కి ఎందుకు వచ్చింది అవార్డు అంటే వరల్డ్ వైడ్ ప్రాక్టీసెస్ అనేటివి అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ప్రాక్టీసెస్, క్వాలిటీ మెయింటైన్ ఇన్ వరల్డ్ వైడ్ ప్రాక్టీసెస్ లైక్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఇది రాజీవ్ గాంధీ నేషనల్ అవార్డు వచ్చేసి ఎందుకు వచ్చింది. సో రాజీవ్ గాంధీ నేషనల్ అవార్డు ఏంటంటే ప్రొడక్టివిటీలో క్వాలిటీ ఇండస్ట్రీ ఏమంటారు ఇండస్ట్రీలో ఏం చేస్తారు ప్రొడక్టివిటీ మ్యానుఫ్యాక్చరింగ్ టు మెయింటైన్ క్వాలిటీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇది అనమాట. సో ఇది వచ్చేసి ఏం చేసినారు చూడు అవుట్ స్టాండింగ్ ఇది కూడా మాల్కోక్ బాల్. ఇది వచ్చేసి అవార్డు యూఎస్ఏది అని చెప్పినా కదా ప్రొడక్టివిటీలో. ఇది కూడా మన ప్రొడక్టివిటీలో రాజీవ్ గాంధీ. ఇది వచ్చేసి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్లో క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల. ఈ డెమింగ్ ప్రైజ్ జపాన్ది ఏంది స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. ఇవన్నీ చెప్పినా కదా ఎవల్యూషన్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మేము రాసుకోవచ్చు. గోల్డెన్ పికాక్ అంటే ఏంటంటే నేషనల్ క్వాలిటీ అవార్డు అంటే బిజినెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎడ్యుకేషన్ ప్రతి దాంట్లో ఏమంటారు గోల్డెన్ పికాక్ అంటే. సో కాబట్టి వీటిలో ఎవరైతే ఉన్నారో వాటికి అవార్డులు ఇస్తారు. సో ఇవన్నీ మీకు తెలియకపోయినా మెయిన్ ఇవి ఎందుకు అవార్డులు ఇస్తున్నారు అనేది తెలుసు కదా. ఏంటది టు ఎంకరేజ్ క్వాలిటీ అవేర్నెస్ అండ్ రికగ్నైజ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ బిజినెస్. ఇది అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇన్ దేర్ బిజినెస్ ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించినది. సో అది ఆ రకంగా నన్ను రాయండి. దీస్ అవార్డ్స్ ప్రతి దాంట్లో అదన్న రాయడానికి ఎంకరేజ్ క్వాలిటీ అవేర్నెస్ అండ్ రికగ్నైజ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ దీస్ బిజినెసెస్. సో కాబట్టి ఆ బిజినెస్ అంటే ఈ రాజీవ్ గాంధీ క్వాలిటీ అవేర్నెస్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ వాటి బిజినెస్లో. దీస్ అవార్డ్స్ ఈజ్ యూజ్డ్ టు మోటివేట్ ఆర్గనైజేషన్స్. సో ఈ వాటిలో మెయిన్ ఎందుకు ఇస్తున్నారు. సో దట్ పర్టికులర్ ఇండియన్ డిపార్ట్మెంట్ పర్టికులర్ యూఎస్ డిపార్ట్మెంట్ టు ఫాలో హై క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ కంటిన్యూస్లీ ఇంప్రూవ్మెంట్ దేర్ ప్రాసెస్ అని అన్న వీటికి రాయడానికి ట్రై చేయండి, మార్క్స్ వస్తాయి. సో ఇది అనమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి క్వాలిటీ డైమెన్షన్స్. మెయిన్ వచ్చేసి ఇక్కడ ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ అంటే అక్కడ తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ క్వాలిటీ అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకున్నారు. మన ఇండియా నుంచి మాత్రం గోల్డెన్ పికాకు రాజీవ్ గాంధీ ఎగ్జిమ్ బ్యాంకు అవార్డు. ఓకే ఇవి. నెక్స్ట్ వచ్చేసి అది యూఎస్ఏ నుంచి వచ్చేసి మాల్కమ్ బాల్డ్రిడ్జ్ నేషనల్ క్వాలిటీ. సో అక్కడ ఏమంటారు ఇంటర్నేషనల్ క్వాలిటీ అవార్డు ప్రోగ్రామ్స్ అని సపరేట్ క్వశ్చన్ అడిగితే ఇవన్నీ రాయాల్సి వస్తుంది. ఒకవేళ అవార్డ్స్ అండ్ గైడ్లైన్స్ అంటే ఇందులో ఒక 4-5 రాసి గైడ్లైన్స్ రాస్తే సరిపోతుంది. ఆ ఉద్దేశంతో ఇవన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది నేర్చుకోండి.
నెక్స్ట్ క్వాలిటీ డైమెన్షన్స్ అంటే టోటల్ క్వాలిటీ డైమెన్షన్స్ అంటే క్వాలిటీ దేంట్లో ఉండాలా, ప్రోడక్ట్లో ఉండాలా, సర్వీస్లో ఉండాలా. అవునా, ప్రోడక్ట్లు అంటే ఏంది, క్వాలిటీ డైమెన్షన్స్ ఇవన్నీ హెడ్డింగ్స్ లోపల మీరు మ్యాటర్ రాయాలి. ఇవన్నీ హెడ్డింగ్స్ ఫస్ట్ ఒకసారి ఇవి రాయండి. క్వాలిటీ టు మెయింటైన్ క్వాలిటీ ఇన్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. క్వాలిటీ డైమెన్షన్స్ అంటే 2 డైమెన్షన్స్ మల్టీ డైమెన్షన్స్లో క్వాలిటీ ఉండాలి, ప్రోడక్ట్లో సర్వీస్లో. పర్ఫార్మెన్స్ అంటే ఏంది, ప్రోడక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ ఉండాలి. నువ్వు ఎందుకోసం తయారు చేసినావో ఆ ప్రోడక్ట్ ఉన్నది అందుకోసం పనిచేయాలి. అందులో క్వాలిటీ ఉండాలి. ఫ్యూచర్స్ అండ్ రిలయబిలిటీ 100% అక్యురసీగా కన్ఫార్మెన్స్. డ్యూరబిలిటీ అంటే ఏంటి, ప్రోడక్ట్ యొక్క లైఫ్ అనేది సో ఎంత ఏమంటారు అది. నెక్స్ట్ సర్వీసబిలిటీ, ఆ ప్రోడక్ట్ సంబంధించిన సర్వీస్ సెంటర్స్ అవన్నీ కూడా సో చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏస్థెటిక్స్, పర్సీవ్డ్ క్వాలిటీ, ఇవన్నీ కూడా మెయిన్. ఏస్థెటిక్స్ అంటే ఏంటంటే ఏస్థెటిక్స్ అంటే క్యాప్చర్స్ ద సెన్సరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ప్రోడక్ట్, హౌ ఇట్ లుక్స్, ఫీల్స్, సౌండ్, స్మెల్, టేస్ట్. సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సెస్ కస్టమర్ అట్రాక్షన్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ టు ద ప్రోడక్ట్. ఓకే, ఇది. సో పర్సీవ్డ్ క్వాలిటీ అంటే కూడా ఏమంటారు, పర్సీవ్డ్ క్వాలిటీ ఇన్వాల్వ్స్ కస్టమర్స్ సబ్జెక్ట్ టు ఎవల్యూషన్ బేస్డ్ ఆన్ బ్రాండ్ రెప్యుటేషన్, అడ్వర్టైజింగ్, ప్రయర్ ఎక్స్పీరియన్స్, బ్రాండ్ నేమ్ అండ్ మార్కెటింగ్ ఆర్ టైపికల్ ఇండికేటర్స్. సో ఇవన్నీ కూడా ప్రోడక్ట్లో ఉండాల్సిన క్వాలిటీస్. అంటే అడ్వర్టైజింగ్లో కూడా క్వాలిటీ ఉండాలి. సో మనం ఏదైతే ఏమంటారు కస్టమర్ ఈ ఈ ఈ యొక్క ఏమంటారు ఏ స్థితికి వల్ల కూడా కస్టమర్ అట్రాక్ట్ అవుతారు. సో ఇందులో కూడా క్వాలిటీ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ కలర్ స్కీమ్ ఆఫ్ ఏ కంప్యూటర్. సో అది. సో సర్వీసబిలిటీ, సర్వీసబిలిటీ అంటే ఏంది, రిపేరు, ఏమంటారు ఇప్పుడు వ్యారంటీ. సర్వీసబిలిటీ అంటే వ్యారంటీ ఉంటుంది కదా, సో అవి కూడా చూసుకోవాలి. అండ్ డ్యూరబిలిటీ ఇట్ మీన్స్ హౌ లాంగ్ ఏ ప్రోడక్ట్ పర్ఫామ్ ఎఫెక్టివ్లీ బిఫోర్ ఇట్ రిక్వైర్స్ రీప్లేస్మెంట్. సో ప్రోడక్ట్ అనేది ఎన్ని రోజులు ఏమంటారు ఏ ప్రాబ్లం లేకుండా వస్తుంది. ఇవన్నీ కూడా మెయిన్ మేజర్ చూసుకోండి. పర్ఫార్మెన్స్, ఫ్యూచర్స్ మనం చూస్తాం కదా, ఏదాన్ని కొన్నసారి ప్రోడక్ట్. మళ్ళీ వచ్చేసి ఏం చేస్తాం, రిలయబిలిటీ 100% అక్యురేట్గా ఉందా, దాని యొక్క ఏమంటారు లైఫ్ స్పాన్ చూస్తాం. సర్వీస్ సెంటర్స్ దీనికి ఉన్నాయా అని చూస్తాం. ఏథిస్టిక్ అంటే దాని యొక్క కలర్ ఏంటి, ప్రోడక్ట్ యొక్క కలర్. పర్సీవ్డ్ క్వాలిటీ ఇట్ మీన్స్ పర్సీవ్డ్ క్వాలిటీ అంటే ఏంది, బేస్డ్ ఆన్ బ్రాండ్ అడ్వర్టైజింగ్ చూస్తాము, బ్రాండ్ నేమ్ అండ్ మార్కెటింగ్. సో ఇవన్నీ కూడా కన్ఫార్మెన్స్. సో ఇది ప్రోడక్ట్ అండ్ కన్ఫామ్గా యాజ్ పర్ ప్రోడక్ట్ ఎలా ఉందా ఉంటుందా అనేది. నెక్స్ట్ సర్వీస్ క్వాలిటీ ఏమంటారు, సర్వీస్ క్వాలిటీ డైమెన్షన్స్ అంటే సర్వీస్ కూడా చూస్తాం కదా, టాంజబుల్. సో టాంజబుల్ అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్స్, వీటికే కదా మనం సర్వీసింగ్ చేయించుకునేది. సో ఇదనమాట టాంజబుల్ అంటే. అవైలబిలిటీ అంటే మనం ఏం చూస్తాం, ఎబిలిటీ ఆఫ్ ద అంటే ఇప్పుడు అవైలబిలిటీ అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కొంటే దీనికి సర్వీస్ పర్సన్ అనేది మనం ఎప్పుడు ఫోన్ చేసినా అవైలబుల్గా మనకు క్వాలిటీగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా. ప్రొఫెషనలిజం అంటే సర్వీస్ చేసిన ప్రతిసారి ఏం తిట్టుకోకుండా ఏమంటారు ఎథిక్స్ పాటించి ఏమంటారు మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ ప్రొఫెషనల్ టైమ్ లైన్స్. సో దీనికి కూడా టైమ్ లైన్స్ ఉంటాయి. సో సర్వీస్కి అండ్ టైమ్ లైన్స్ అంటే ఏంటంటే సర్వీస్ ఈజ్ డెలివర్డ్ విత్ ఇన్ ద ప్రామిస్డ్ టైం ఫ్రేమ్. అంటే వాళ్ళు ఏ టైం లైన్, హౌ వెల్ ద సర్వీస్ ఈజ్ డెలివర్డ్ విత్ ఇన్ ద ఎక్స్పెక్టెడ్ టైం ఫ్రేమ్. సో దీనివల్ల ఏమైపోతుంది, రెడ్యూస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. డీలేస్ అంటే ఈ టైం లైన్లో సర్వీస్ పర్సన్ వస్తున్నారు, ఆ టైం లైన్లో రావాలి, రాకపోతే ఏమైపోతుంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ రెడ్యూస్ అవుతుంది. ఇది అష్యూరెన్స్. సో క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఏమంటారు సర్వీస్ అనేది అష్యూరెన్స్ మనం ప్రొవైడ్ చేయాలి, కంప్లీట్గా సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇవన్నీ కూడా మీరు ఎంపాతి, రెస్పాన్సివ్నెస్, సర్వీస్ రిలయబిలిటీ, ఇవన్నీ కూడా మెయిన్ వచ్చేసి సర్వీస్కి సంబంధించిన సర్వీస్ క్వాలిటీ డైమెన్షన్స్. సో ఇవి ప్రోడక్ట్ క్వాలిటీ డైమెన్షన్స్, ఇవి సర్వీస్ క్వాలిటీ డైమెన్షన్స్. ఇవి రెండు కూడా హెడ్డింగ్స్ లోపల మీరు మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. అండ్ సో ప్రోడక్ట్ క్వాలిటీ డైమెన్షన్స్, సర్వీస్ క్వాలిటీ, ఇవి మెయిన్ మీరు హెడ్డింగ్స్ అనేది ప్రాక్టికల్గా అవసరం. ఇప్పుడు మనకే అనుకో ప్రోడక్ట్లో ఏం క్వాలిటీస్, ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ చూస్తాం, ఫీచర్స్ చూస్తాం, రిలయబిలిటీ, కన్ఫార్మెన్స్ అంటే కన్ఫర్మ్ లైఫ్ స్పాన్ చూస్తాం, సర్వీస్ ఏమంటారు రిపేరింగ్ ఎక్కడ ఉందనేది చూస్తాం. అండ్ వాటికి సంబంధించిన ఏస్థెటిక్స్ అంటే ఆ ప్రోడక్ట్ యొక్క ఏమంటారు అది చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి పర్సీవ్డ్ క్వాలిటీ చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సర్వీస్ క్వాలిటీ డైమెన్షన్స్ వచ్చేసి టాంజబుల్ అంటే మనము ఏంటది ఫిజికల్గా అనిపించే వాటికే కదా సర్వీస్ చేయించేది. నెక్స్ట్ అవైలబిలిటీ. సో ఆ సర్వీస్ పర్సన్ ఏమంటారు అవైలబుల్. ప్రొఫెషనలిజం అండ్ టైమ్ లైన్స్, అష్యూరెన్స్ చూస్తాం అలా అయినా. సో నెక్స్ట్ కంప్లీట్నెస్. ఎంపతి అంటే ఏంటంటే ఈచ్ ఏమంటారు హౌ మచ్ కంపెనీ అండర్స్టాండ్స్ అండ్ వాల్యూస్ ఈచ్ కస్టమర్ ఇండివిజువల్ నీడ్స్. సో ఇది. సో రెస్పాన్సివ్నెస్. సో సర్వీసర్ యొక్క రెస్పాన్సివ్నెస్, సర్వీస్ రిలయబిలిటీ 100% అక్యురేట్గా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రోడక్ట్ అండ్ సర్వీస్ క్వాలిటీ డైమెన్షన్స్.
అండ్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి కస్టమర్ సప్లయర్ ఫోకస్ ఇన్ టీక్యూఎం. ఇందులో ఓన్లీ 5 హెడ్డింగ్స్ మాత్రం ఉన్నాయి, ఏం లేదు. కస్టమర్ సప్లయర్ ఫోకస్ ఇన్ టీక్యూఎం అంటే ఏంటంటే కస్టమరు సప్లయర్ ఫోకస్ అనేది టీక్యూఎం మెయింటైన్ చేయాలి, వీళ్ళిద్దరిని ఫోకస్ చేయాలి. అంటే ఏం చేస్తుంది, కాన్సన్ట్రేషన్ చేయాలి. టీక్యూఎం టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనే ఒక మేనేజ్మెంట్ వచ్చేసి ఏం చేయాలంటే వీళ్ళనిద్దరిని కనిపెట్టాలి, ఫోకస్ చేయాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది మొత్తం టోటల్ క్వాలిటీ. సప్లయర్స్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, కస్టమర్స్ కూడా ఏ రకంగా గుడ్ రిసీవ్ చేసుకుంటున్నారు. సో వీళ్ళిద్దరిని ఫోకస్ చేస్తేనే కదా సో వీళ్ళ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ చేయగలుగుతారు, వీళ్ళు పర్ఫెక్ట్ పని చేస్తున్నారు లేని తెలుసుకోగలుగుతారు. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రిలేషన్షిప్స్ అంటే టీక్యూఎం అనేది ప్లేస్ స్ట్రాంగ్ ఇంపార్టెన్స్ అండ్ అండర్స్టాండింగ్ ద కస్టమర్ సప్లయర్ చైన్. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రిలేషన్షిప్స్ అంటే బోత్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్. అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ అంటే ఎక్స్టర్నల్గా రిలేషన్షిప్ ఎవరితో మెయింటైన్ చేయాలి, కస్టమర్. ఇంటర్నల్గా ఉండేది ఎవరు, సప్లయర్స్, అవునా. సో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే టీక్యూఎం రిలేషన్షిప్ అంటే వాళ్ళని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇంటర్నల్గా ఉండే సప్లయర్స్ని, ఎక్స్టర్నల్ ఉండే కస్టమర్స్ని. టీక్యూఎం అప్పుడే క్వాలిటీ అనేది మెయింటైన్ చేయగలుగుతారు, ఎక్కడ డిఫెక్ట్స్ వస్తున్నాయి అనేది తెలుసుకోగలుగుతారు. సో కాబట్టి వీళ్ళిద్దరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళని అర్థం చేసుకోవాలి, వీళ్ళిద్దరిని. సో కాబట్టి టీక్యూఎం ప్లేస్ స్ట్రాంగ్ ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి ఈ ఇద్దరిని మీద, చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి, వీళ్ళిద్దరిని మీద ఫోకస్ పెట్టాలి. సో కాబట్టి టీక్యూఎం ఇవన్నీ హెడ్డింగ్స్ లోపల మ్యాటర్ రాయడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను. టీక్యూఎం ప్లేసెస్ స్ట్రాంగ్ ఇంపార్టెన్స్ అండ్ అండర్స్టాండింగ్ ద కస్టమర్ సప్లయర్ చైన్ అనేది అర్థం చేసుకోవాలి, బోత్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్, రెండు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఇది. సో ఇది ఏమంటారు, ఇంటర్నల్ అంటే సప్లయర్ టు కస్టమర్, ఎక్స్టర్నల్ అంటే. సో ఈ యొక్క చైన్ అనేది అర్థం చేసుకోవాలి. అంటే ఏంది, ఈ చైన్ వల్లనే ఈ చైన్ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఈ చైన్లో ఈ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతాం. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి కదా, ప్రాసెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే టీక్యూఎం. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ కస్టమర్ సాటిస్ఫై. మెయిన్ గోల్ ఏంది, కస్టమర్లకు విత్ క్వాలిటీతో ప్రోడక్ట్స్ అనేది డెలివర్ చేయాలి. అప్పుడు ఎక్స్టర్నల్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా కన్సిడర్ చేయాలి కదా టీక్యూఎం. అప్పుడు ఎక్స్టర్నల్ ఒపీనియన్స్ కూడా కన్సిడర్ చేయాలి, ఎక్స్టర్నల్ యొక్క కస్టమర్స్ యొక్క. అంటే ఎక్స్టర్నల్ కస్టమర్స్ అంటే ఇంటర్నల్ కస్టమర్స్ ఉన్నారంటే ఎస్, ఇంటర్నల్ కస్టమర్స్ అంటే ఎంప్లాయీస్, ఎక్స్టర్నల్ కస్టమర్స్ అంటే ప్రోడక్ట్ అనేది సర్వీస్ ఎవరికైతే రీచ్ అవుతుందో వాళ్ళని ఎక్స్టర్నల్ కస్టమర్స్ అంటారు, వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్. సో వాళ్ళని కూడా కనిపెట్టాలంటే ఏం చేస్తుంది, టీక్యూఎం వ్యూస్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ని చూడాలి యాజ్ ద ఫైనల్ జడ్జెస్ ఆఫ్ క్వాలిటీ. వీళ్ళే క్వాలిటీ యొక్క జడ్జిమెంట్లు, మనమే చెప్తాం కదా ఇది ఎట్లుందో అట్లుందని. సో వీళ్ళ యొక్క ఒపీనియన్స్ కన్సిడర్ చేయాలి, వీళ్ళ మీద ఫోకస్ పెట్టాలి, వీళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. సప్లయర్ పార్ట్నర్షిప్స్ మళ్ళీ వీళ్ళ మీద కూడా ఈ ఫోకస్ అని, నాట్ ఓన్లీ ఫోకస్ అని తీసి ఏమంటారు, కస్టమర్ అండ్ సప్లయర్ చైన్ అండ్ కస్టమర్ యొక్క ఏమంటారు క్వాలిటీ, ఏమంటారు జడ్జిమెంట్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ సప్లయర్ పార్ట్నర్షిప్, ఇక్కడ కూడా ఫోకస్ చేయాలి. అంటే టీక్యూఎం ఆల్సో ఫోకసెస్ ఆన్ బిల్డింగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ ఎక్స్టర్నల్ సప్లయర్స్తో బిల్డింగ్ చేయాలి, ఏమంటారు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఎక్స్టర్నల్ ఎందుకంటే ఎక్స్టర్నల్ సప్లయర్స్ అంటే ఏంది, రా మెటీరియల్స్ అవి వీటికి సంబంధించినవి అన్నీ తెచ్చుతారు కదా, వాళ్ళతో కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే వాళ్ళు క్వాలిటీ ఏమంటారు ఇన్పుట్లు తెస్తున్నారా టు ఏమంటారు కన్వర్ట్ దట్ ఇన్పుట్స్ ఇంటూ అవుట్పుట్, అంతే కదా. సో క్వాలిటీ ఇన్పుట్లు అంటే రా మెటీరియల్స్ అవన్నీ కరెక్ట్ తెస్తున్నారు లేని అంటే వీళ్ళతో కూడా ఏమంటారు మనం అనేది రిలేషన్షిప్ అనేది ఫోకస్ చేయాలి టీక్యూఎం. ఎందుకంటే ఇక్కడ మనం ఎంత మంచిగా తయారు చేసినా ప్రోడక్ట్ క్వాలిటీ లేకపోతే, ఇప్పుడు చూడండి మనం ఎంత మంచిగా ఒక ఏమంటారు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి, ఆ ప్రోడక్ట్స్లో రా మెటీరియల్స్తో క్వాలిటీ లేకపోతే ఏమైపోతుంది, నేను మంచిగా కట్టినా అని అంటే ఉంటుందా, ఆ ప్రోడక్ట్స్లో కూడా క్వాలిటీ ఉండాలంటే ఆ సప్లయర్ ఎక్స్టర్నల్ పార్ట్నర్స్తో ఉండాలి. అండ్ ఫైనల్గా ఎవరికైతే మనము ఏమంటారు ఇస్తున్నామో ప్రోడక్ట్ వాళ్ళతో ఉండాలి, అది అనేది పర్ఫెక్ట్ ఉందా లేని వాళ్ళ సాటిస్ఫాక్షన్ బట్టే కదా మన బిజినెస్ గ్రో అయినది. మళ్ళీ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ మెయింటైన్. క్రాస్ ఫంక్షనల్ కమ్యూనికేషన్. క్రాస్ ఫంక్షనల్ కమ్యూనికేషన్ అంటే ఎవ్రీ ఎంప్లాయ్మెంట్ ఇన్వాల్వ్ కావాలి టు మీట్ క్వాలిటీ. సో క్వాలిటీ అనేది ఏమంటారు ఉండాలంటే క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఎవ్రీ ఎంప్లాయ్మెంట్ ఇన్వాల్వ్ కావాలి. కాబట్టి క్రాస్ ఫంక్షనల్ కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ అండ్ టీక్యూఎం ప్రమోట్ చేయాలి ఫోకస్ చేసి వీళ్ళ మీద. అంటే డిపార్ట్మెంట్లో ఫంక్షనల్ కమ్యూనికేషన్ అంతా అంతే కదా, ప్రొడక్షన్ ఫంక్షన్, పర్చేస్ ఫంక్షన్, సేల్స్ ఫంక్షన్ ఈ రకంగా. సో అక్కడ అనేది క్రాస్ అంటే ఏంది, కమ్యూనికేషన్ అనేది ఏమంటారు ఉండాలి, అవునా కదా.
అంటే టీపీఎం ఏం చేయాలంటే ప్రమోట్ చేయాలి ఓపెన్ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ డిపార్ట్మెంట్స్. సో అండ్ స్ట్రెంగ్తెన్ ద ఇంటర్నల్ కస్టమర్ సప్లయర్ చైన్. సో అప్పుడే కదా కమ్యూనికేషన్ అనేది వాళ్ళ మధ్య మంచిగా ఉండేటట్టు ఇది ప్రమోట్ చేయాలి. ఆ కమ్యూనికేషన్ మంచిగా ఉంటేనే ఈచ్ టీమ్ క్లియర్లీ అండర్స్టాండ్ హౌ దేర్ వర్క్ ఇంపాక్ట్స్ ద నెక్స్ట్ ప్రాసెస్ అండ్ ఫైనల్ కస్టమర్స్ ఎన్ష్యూర్ బెటర్ అలైన్మెంట్ ఆఫ్ గోల్స్. సో ఇదనమాట. సో ఇష్యూస్ ఏమైనా ఉన్న రిజల్యూషన్ అయిపోతాయి. సో స్మూత్గా వర్క్ ఫ్లో అవుతుంది. కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉంటేనే కదా అది కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటంటే టీక్యూఎం ఎంకరేజ్ చేయాలి యూజ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అనేది. ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేయాలి ఫ్రమ్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ టు డ్రైవ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్. ఓకే ఇది నెక్స్ట్ ఇంకా సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఈఎఫ్క్యూఎం జీపీఎన్క్యూఏ. ఈఎఫ్క్యూఎం అంటే ఏంటంటే ఇట్ స్టాండ్స్ ఫర్ ఇది వచ్చేసి ఏంటంటే ఇట్ స్టాండ్స్ ఫర్ యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తే గుర్తుకుంటాయి. ఏ క్వశ్చన్ అయినా సరే థియరిటికల్గా ఆలోచిస్తే ఎక్కువ అనిపిస్తాయి. సో ఈఎఫ్క్యూఎం అంటే ఏం లేదు, యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ మీనింగ్గా తెలుస్తుంది. యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఇది ఒక ఫౌండేషన్, ఇదేమి అవార్డు కాదు. ఈ ఫౌండేషన్ అనేది యూరోపియన్ క్వాలిటీ అవార్డు ఇస్తుంది యూరోపియన్స్కి, యూరోపియన్ పీపుల్స్కి, యూరోపియన్ గవర్నమెంట్. చూడండి యూరోపియన్ క్వాలిటీ అవార్డు ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1991 బై ద యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇస్తుంది. ఓకే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏమంటారు ఇట్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ క్వాలిటీ అవార్డ్ ఇన్ యూరోప్. ఏది ఈ యూరోపియన్ క్వాలిటీ అవార్డు ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు మనం క్వశ్చన్ అడిగినారే వీళ్ళు ఫౌండేషన్, యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? దిస్ అవార్డు ఎవరికి ఇస్తున్నారు? యూరోపియన్ ఆర్గనైజేషన్స్కి ఇస్తున్నారు. యూరోపియన్ కంపెనీస్, యూరోపియన్ ఆర్గనైజేషన్, యూరోపియన్లో ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? క్వాలిటీ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ షో ఎక్సలెన్స్ ఇన్ బిజినెస్ పర్ఫార్మెన్స్. క్వాలిటీ మేనేజ్మెంట్ కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు. ఇన్నోవేషన్ ఓవరాల్ బిజినెస్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ ఉందని. అదేగా ఇవన్నీ క్వాలిటీ ఇంటర్నేషనల్ క్వాలిటీ అవార్డ్ గైడ్లైన్స్ అంటే వీటన్నిటిలో ఉన్న వాళ్ళకి అవార్డులు ఇస్తారు. గవే రాయాలి. సో పర్పస్ ఆఫ్ యూఎఫ్క్యూఎఫ్ ఏమి యొక్క పర్పస్ ఏంది అంటే ఏంటంటే ఈ ఫౌండేషన్ పర్పస్ ఏంది అంటే ఎన్ష్యూరింగ్ మేనేజ్మెంట్ టు అప్లై స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రిన్సిపల్స్ పాటించాలి. మేనేజ్మెంట్ అనేది ఎవరు? టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఫీచర్స్ ప్రిన్సిపల్స్ అవన్నీ ఒకటేనా కదా, అవన్నీ పాటించాలి. కస్టమర్ ఫోకస్ చేయాలి, ఆల్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ కావాలా. సో అప్పుడు బిజినెస్ గ్రోత్ అవుతుంది మనకే, ప్లస్ మళ్ళీ ఎన్విరాన్మెంటల్కి ఏమంటారు ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది. సో కాబట్టి ఇందుకు నెక్స్ట్ ఏంటి ఇన్నోవేషన్, ప్రమోటింగ్ ఇన్నోవేషన్. ఈ ఫౌండేషన్ ఎందుకు ఇస్తుందంటే కొత్త ఐడియాలతో కొత్త ఇన్నోవేషన్స్ ప్రమోట్ చేయడానికి అండ్ గ్లోబల్గా వాళ్ళ యొక్క యూరోపియన్ గ్లోబల్గా కాంపిటేటివ్స్ ఉండాలి. వాళ్ళ కంపెనీస్ గ్లోబల్గా ఏమంటారు కాంపిటేటివ్నెస్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో అండ్ బ్రిడ్జింగ్ ద పర్ఫార్మెన్స్ విత్ యూఎస్ అని చెప్పాను. అంటే యూఎస్కు జపాన్ కూడా అవార్డులు ఉన్నాయి కదా, వాళ్ళని మించి గ్లోబల్ కాంపిటేటివ్నెస్లో ఏమంటారు పర్ఫార్మెన్స్ అనేది చెయ్యాలి అనే ఉద్దేశంతో యూఎఫ్క్యూఎం అనేది ఎంకరేజ్ చేస్తుంది అక్కడ ఉన్న ఈ యూరోపియన్ పీపుల్స్ని. సో మెయిన్ వచ్చేసి ఇక వీళ్ళు క్వశ్చన్ ఏమడుగుతుందంటే సెవెంత్ క్వశ్చన్ యూఎఫ్క్యూఎం. సో యూరోపియన్ క్వాలిటీ అవార్డు అంటే కూడా ఇదే క్వశ్చన్. సో ఈ అవార్డు యూరోపియన్ ఫౌండేషన్ ఇస్తుంది. సో యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అన్న, యూరోపియన్ క్వాలిటీ అవార్డు అన్న, యూరోపియన్ సంబంధించిన అవార్డు ఏది వచ్చినా ఇదే రాయాల. సో నెక్స్ట్ జీపీఎన్క్యూఏ అంటే గోల్డెన్ పికాక్ నేషనల్ క్వాలిటీ అవార్డు. ఇది వచ్చేసి మన ఏమంటారు ఇది వచ్చేసి గోల్డెన్ పికాక్ నేషనల్ క్వాలిటీ అవార్డు వచ్చేసి మన ఇండియా గవర్నమెంట్ ఇండియా పీపుల్స్కి ఏమంటారు ఇండియాలో కంపెనీ ఏమంటారు రన్ చేస్తున్న వాళ్ళకి ఇస్తుంది. సో మెయిన్ వచ్చేసి ఈ అవార్డు మెయిన్ వచ్చేసి ద గోల్డెన్ పికాక్ నేషనల్ క్వాలిటీ అవార్డు ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1991 బై ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్. సో అక్కడేమో ఫౌండేషన్ ఇచ్చింది, ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇస్తున్నారు 1991లో దిస్ అవార్డు. మెయిన్ వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే సేమ్ అన్ని దాంట్లో అదే, కానీ దేనికి ఇస్తున్నారు అనేది మెయిన్. అన్ని దాంట్లో ఏంది కానీ మీకు ఆ మీనింగ్ తెలియకపోయినా ఒకటి రాయండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఈ పర్టికులర్ బిజినెస్ దాంట్లో క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు వీటన్నిటిలో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కదా క్వాలిటీ. సో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం ఇక్కడ మనం ఏం రాసాము? సో చూడండి కదా కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. మనకి ఏం మీనింగ్? క్వాలిటీ మేనేజ్మెంట్ చేస్తున్నారు, ఇన్నోవేషన్ చేస్తున్నారు, ఓవరాల్ బిజినెస్ పర్ఫార్మెన్స్. సో ఆ రకంగా రాయండి. దేంట్లో చేస్తున్నారు అంటే బిజినెస్లో, మ్యానుఫ్యాక్చరింగ్లో, ఎడ్యుకేషన్లో, సర్వీసెస్లో, రీసెర్చ్లో. సో మీకు ఇవి గుర్తుకుంటే ఇవి రాయండి, లేదంటే ఆ రకంగా రాసిన ఎన్నోని మార్క్స్ అనేవి పడతాయి.
ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్స్ ఆఫ్ ఇవి గోల్డెన్ పికాక్ నేషనల్ క్వాలిటీ అవార్డు వచ్చేసి ఎందుకు ఇస్తుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్. సో అది ఇక్కడ వచ్చేసి మెయిన్ అంటే ఈ అవార్డు యొక్క ఫ్యూచర్స్ ఏందనేది ఇక్కడ క్వశ్చన్. ఈ అవార్డు యొక్క ఫ్యూచర్ ఏంటంటే ఈ అవార్డు ఇస్తే ఏమైపోతుంది, ఇప్పుడు మనకైనా సరే ఒక అవార్డు ఇచ్చినారంటే గమ్మున ఉండమా, నెక్స్ట్ సారి ఇంకా కొన్ని అవార్డులు తెచ్చుకోవాలని ఇంకా మంచిగా పనిచేస్తాం, కాంపిటేటివ్నెస్తో. సో ఈ అవార్డు ఇవ్వడం వల్ల ఇండియన్ గవర్నమెంట్ ఈ అవార్డు ఇవ్వడం వల్ల బిజినెస్లో, మ్యానుఫ్యాక్చరింగ్లో, ఎడ్యుకేషన్లో, సర్వీస్ ఏమంటారు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, టోటల్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. టు ప్రమోట్ టోటల్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, ఈ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ ఉండాలా ఈ సెక్టార్లో ఉన్నోళ్ళకి ఇస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఎందుకు మనకి ఒక అవార్డు ఇచ్చిందనుకో మనం ఏం చేస్తాం, నెక్స్ట్ సారి ఇంకా అవార్డులు సంపాదించాలని కోఆర్డినేషన్తో పనిచేస్తాం. ఆల్ ఎంప్లాయీస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం, మంచిగా రావాలని ఇంప్రూవ్ ప్రాసెస్ మనం చేసే ప్రాసెస్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం. సో ఎన్ష్యూర్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ సెలెక్షన్. సో ఇది సో కాబట్టి ఈ అవార్డు వల్ల ఏమవుతుంది, మనకు ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వస్తుంది. అమ్మో వీళ్ళకి అవార్డు వచ్చిందని ఏం చేస్తారు, పర్మిషన్ టు యూజ్ మన అవార్డులో మనం యూజ్ చేసుకుంటామా లేనా, నాకు అవార్డు వచ్చిందని. సో నెక్స్ట్ వచ్చేసి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ మన కంపెనీ మీద పడుతుంది కదా, యాన్యువల్గా ప్రజెంట్ చేస్తారు ఈ అవార్డు ఈ ఎవరికి, ఇండియన్ కంపెనీస్ మనకు బిజినెస్లో, మ్యానుఫ్యాక్చరింగ్లో, ఎడ్యుకేషన్లో ఎవరైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆపరేషన్స్. సో అది సో ఎన్ష్యూర్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ సెలెక్షన్. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్స్. నెక్స్ట్ వచ్చేసి మాల్కోమ్ ఏమంటారు బాల్డ్రిడ్జ్ నేషనల్ క్వాలిటీ అవార్డు కదా. మాల్కోమ్ అంటే ఇది వచ్చేసి 1987లో ఎస్టాబ్లిష్ చేసినారు ఈ అవార్డు. ఈ అవార్డు ఎవరికి ఇస్తారన్నాను, సో యూఎస్ గవర్నమెంట్ ఇస్తుంది. సో యూఎస్ గవర్నమెంట్ అంటే యూఎస్ గవర్నమెంట్ కదా, అక్కడ ఉన్న ఒక ఫౌండేషన్ యూఎస్లో ఉన్న యూఎస్ పీపుల్స్కి ఇస్తుంది. సో ఎవరు ఇస్తున్నారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీ NIST ఇన్స్టిట్యూట్ ఇస్తుంది యుఎస్ కంపెనీస్కి 1987లో. ఎందుకు ఇస్తుందంటే ప్రొడక్టివిటీలో క్వాలిటీ మెయింటైన్ చేస్తుందని. సో దిస్ అవార్డు వచ్చేసి యుఎస్ కంపెనీస్కి, యుఎస్లో ఉన్న వాళ్ళకి యుఎస్ ఒక ఫౌండేషన్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ టెక్నాలజీ ఇస్తుంది. మెయిన్ ఎందుకంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ. సో ఉన్నందుకు ఇట్స్ మెయిన్ గోల్ టు హెల్ప్ యుఎస్ కంపెనీస్ బికమ్ లీడర్స్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్. సో గ్లోబల్ మార్కెట్ని ఏమంటారు లీడర్గా వీళ్ళు ఉండడానికి గ్లోబల్లో. సో ఈ పర్పస్ ఏంది, అవార్డు మెయిన్ వచ్చేసి అమెరికన్ కంపెనీస్కి హెల్ప్ చేయడానికి. వాళ్ళకి అవార్డు ఇస్తే వాళ్ళు క్వాలిటీ ప్రొడక్టివిటీ ఇంకా మంచిగా చేసుకుంటారు కదా అది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టు క్వాలిటీ ప్రొడక్టివిటీ. నెక్స్ట్ వచ్చేసి ఏంది ఇన్నోవేషన్ ఇంప్రూవ్మెంట్. మీరు గమనిస్తే ప్రతి దాంట్లో అదే ఉంటుంది, చూసుకోండి. ఎవరికైనా అవార్డు ఇచ్చేది వాళ్ళ క్వాలిటీ మంచిగా ఉంటుంది, ఇంకా ఎంకరేజ్ చేయనికనే ఇన్నోవేషన్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు గూడ్స్లో, సర్వీసెస్లో. సో నెక్స్ట్ వచ్చేసి టు ప్రొవైడ్ స్టాండర్డ్ గైడ్లైన్స్ ఫర్ ఎవల్యూటింగ్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్స్. సో ఇప్పుడు అవార్డు ఇస్తున్నామంటే ఇంకా ఏమంటారు గైడ్లైన్స్ స్టాండర్డ్గా ఏమంటారు పాటిస్తారు. సో క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ అనేది ఇంకా పెంచుకోవడానికి ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. దీస్ హెల్ప్స్ బిజినెస్ అండర్స్టాండ్ దేర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ అండ్ క్రియేటివ్ ఎఫెక్టివ్ ప్లాన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఇవి పర్పస్. బెనిఫిట్స్ ఎందుకు, బెనిఫిట్స్ అంటే డెఫినేషన్ రాయొచ్చు. దీస్ అవార్డ్స్ మెయిన్లీ ఎందుకు ఇస్తారు, టు మోటివేట్ ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ యొక్క పీపుల్స్ మోటివేట్. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరు వాళ్ళమ్మ నేను అవార్డుకి ఎలిజిబుల్ అవుతానా లేనా అనేది ఎక్సలెంట్ సెల్ఫ్ ఎవల్యూషన్ టూల్. వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుంటారు. మళ్ళీ వచ్చేసి నేను అవార్డుకి ఒకవేళ ఏమంటారు ఎంతోమంది అనేది ఇస్తే దాంట్లో కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో నేను ఎందుకు రిజెక్ట్ అయినా అనేది ఒక ఫీడ్బ్యాక్ అనేది మనకు పంపిస్తారు కదా వాళ్ళు. సో ఆ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ రిపోర్ట్ని మనం రిసీవ్ చేసుకుంటాం. ఇది రిసీవ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే ఎందుకు నేను ఏమంటారు ఎలిజిబుల్ కాలేదు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ తెలుస్తుంది కాబట్టి వాటిని కరెక్షన్ చేసుకొని బెటర్ స్ట్రాటజీస్ ఏమంటారు క్రియేట్ చేసుకొని అండ్ ఎన్హాన్స్ దేర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్. మనం ఏమంటారు ద సజెషన్స్ గివెన్ ఇన్ ద రిపోర్ట్ హెల్ప్స్ కంపెనీస్ క్రియేట్ బెటర్ స్ట్రాటజీస్ అండ్ ఎన్హాన్స్ దేర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్. సో ఇవి మెయిన్ వచ్చేసి ఇవి. సో మాల్కాన్ ఇవన్నీ కూడా ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. సో కావాలంటే ఇక్కడ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కూడా అవార్డు ఇక్కడ కూడా పర్పస్ ఈ బెనిఫిట్స్ ఏంది కాంపిటీషన్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మెయిన్ ఒకటే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్వెన్షనల్ క్వాలిటీ మేనేజ్మెంట్ వర్సెస్ ట్యూక్యూఎం. సో కన్వెన్షనల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ట్యూక్యూఎం అంటే ట్యూక్యూఎంలో మెయిన్ అంతా కూడా ఏముంటుంది క్వాలిటీనే ఉంటుంది. టోటల్ క్వాలిటీ అంటేనే ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ టోటల్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి మేనేజ్మెంట్ అనేది. సో కాబట్టి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇక్కడ కన్వెన్షనల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఇక్కడేమో ప్రాఫిట్స్ మాకు ఇంక్రీజ్ కావాలండి, ఇక్కడ ఏమో క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్గా నాకు లాంగ్ టర్మ్ గ్రోత్ బిజినెస్ ఉంటుంది, ఆటోమేటిక్గా అది వస్తుంది అనేది. ఇక్కడేమో మేనేజ్మెంట్ యొక్క రిక్వైర్మెంట్స్ మీరు చేస్తే ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ కస్టమర్ యొక్క నీడ్స్ ఎక్స్పెక్టేషన్ సాటిస్ఫై చేయాలంటారు. ఇక్కడేమో టాప్ డౌన్ ఉంటే స్ట్రక్చర్, ఇక్కడ నెట్వర్క్ బేస్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఎందుకంటే ఫంక్షనల్ స్ట్రక్చర్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఏమంటారు అందరూ
ఆల్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి ఇక్కడ టాప్ డౌన్ మీద వచ్చేసి ఏమంటారు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, కింద వచ్చేసి పని చేసే వాళ్ళు ఉంటారు. సో టాప్ డౌన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అందరు కలిసి పని చేయాలి కాబట్టి ఒక నెట్వర్క్ బేసిస్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి రోల్ ఆఫ్ క్వాలిటీ ఇక్కడ క్వాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఒక రోల్, కానీ ఇది ఈజ్ వన్ ఆఫ్ ద ఏమంటారు ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఇన్వాల్వ్ కావాలి ఆఫ్ ఎవ్రీ ఫంక్షన్ అనేది ప్రాసెస్ అనేది. ఇది వన్ ఆఫ్ ద ఏమంటారు క్వాలిటీ డైమెన్షన్స్ వచ్చేసి ఇది సింగిల్ డైమెన్షన్, ఇక మల్టిపుల్ డైమెన్షన్. సింగిల్ అంటే ఒక ప్రోడక్ట్ ఒకటి పర్ఫెక్ట్ ఉంటే క్వాలిటీ అంటే ఇక ప్రోడక్ట్తో పాటు సర్వీస్ మల్టీ డైమెన్షనల్. ఇది వచ్చేసి క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ రిలేషన్షిప్, నో లింక్ బిట్వీన్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ, నో ఏమంటారు లింక్ ఉండదు, రిలేషన్షిప్ ఉండదు. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్కి అండ్ ప్రొడక్టివిటీకి అండ్ క్వాలిటీకి రిలేషన్షిప్ ఉంటుంది. ఎందుకంటే ప్రొడక్టివిటీ పర్ఫెక్ట్ చేస్తేనే క్వాలిటీ వస్తుంది. ఇక్కడ నాకు మనీ కావాలి అదంతా క్వాలిటీ లేదేం లేదు. సో ఇది అనేది ఫుల్ ప్రాఫిట్ ఓరియంటెడ్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తే నా బిజినెస్ అనేది లాంగ్ రన్లో మంచిగా ఉంటుంది. అప్పుడు నాకు కూడా ఏమంటారు బ్రాండ్ రెప్యుటేషన్ పెరుగుతుంది. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ వచ్చేసి షార్ట్ టర్మ్ స్ట్రాటజీ మనీ గెయిన్ చేయాలనుకున్న చాలా కన్వెన్షనల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఇక్కడ ఎంప్లాయీ రోల్ వచ్చేసి లిమిటెడ్ ఉంటుంది. ఇక్కడ ఆల్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయితేనే, ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ అయితేనే క్వాలిటీ అనేది మెయింటైన్ చేయగలుగుతారు. ఇక్కడ వచ్చేసి కీ టు సక్సెస్ వచ్చేసి ఇక్కడ సక్సెస్ ఎట్లా ఉంటుంది సేల్స్ ప్రాఫిట్స్ని బట్టి బేస్ చేసుకో. ఇక్కడ హై క్వాలిటీ వస్తేనే నేను సక్సెస్ అయినట్టు, లేదంటే మళ్ళీ డిఫెక్ట్స్ అవన్నీ వచ్చినాయనుకో మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం. సో ఈ సక్సెస్ అనేది ఇది క్వాలిటీని బట్టి సక్సెస్ అనేది, ఇక్కడ సేల్స్ ప్రాఫిట్స్ని బట్టి క్వాలిటీ అనేది డిసైడ్ అవుతారు. ఇవన్నీ కూడా మెయిన్ చూసుకోండి. ఆబ్జెక్టివ్ అంటే ప్రాఫిట్స్ మీద ఉంటుంది, కస్టమర్ సాటిస్ఫై ఫోకస్ అంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ మీద ఉంటుంది, ఆటోమేటిక్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. టాప్ డౌన్ నెట్వర్క్ స్ట్రక్చర్. రోల్ ఆఫ్ క్వాలిటీ అనేది వన్ ఆఫ్ ద పార్ట్, కానీ ఎసెన్షియల్ పార్ట్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ, ఎందుకంటే అది సింగిల్ డైమెన్షనల్. ఇది వచ్చేసి సర్వీస్తో పాటు ప్రోడక్ట్, ఇక్కడ ప్రోడక్ట్ మాత్రమే, ప్రోడక్ట్తో పాటు సర్వీస్ కూడా క్వాలిటీ ఉండాలి. అదే ఉంది కదా డైమెన్షన్స్ ఆఫ్ టీక్యూఎం అంటే ఏంది, ప్రోడక్ట్ క్వాలిటీ సర్వీస్ క్వాలిటీ ఉంది. సో నో లింక్ బిట్వీన్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ లింక్ ఉంటుంది, ప్రొడక్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, క్వాలిటీ అందుకే ఇంప్రూవ్మెంట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ప్రోడక్ట్స్ సర్వీసెస్. దీనికి సంబంధించిన టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సంబంధించింది అంటే అవార్డ్స్ ఇచ్చేది అనమాట. సో ఇది ఫస్ట్ ట్రెడిషనల్గా ఉండేది కన్వెన్షనల్ క్వాలిటీ మేనేజ్మెంట్. తర్వాత ఎవల్యూషన్ అయింది కదా, ఎవల్యూషన్ ఆఫ్ టీక్యూఎం మాట్లాడతాం. సో ఆ రకంగా ఇన్స్పెక్షన్, సో క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేయాలి, క్వాలిటీ కంట్రోల్ చేయాలి. సో ఆ రకంగా ఇది వచ్చేసింది అనమాట. ఫస్ట్ ఎట్లా ఉండేదంటే ఎంప్లాయీ రోల్ లిమిటెడ్ ఉంది, ఇక్కడ ఆల్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అవుతున్నారు, అందరు కలిసి పని చేస్తేనే కదా. ఇది వచ్చేసి సేల్స్ ప్రాఫిట్స్, ఇది వచ్చేసి హై క్వాలిటీ ఉంటేనే సక్సెస్ అయినట్టు. సో ఇవి కన్వెన్షనల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ టీక్యూఎం. ప్రతిదీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఏమంటారు ప్రతిదీ కూడా చూడండి కావాలంటే. ఎవల్యూషన్ ఆఫ్ టీక్యూఎం అంటే ఏంది, ఇన్స్పెక్షన్, కంట్రోల్, స్టాటిస్టిక్స్, క్వాలిటీ అష్యూరెన్స్, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఇందులో వచ్చేసి మెయిన్ వచ్చేసి చూడండి ఒకసారి లాస్ట్ రివిజన్ చేసిన. ఇక్కడ మనకి ఎందుకు మెయిన్ వచ్చేసి కస్టమర్లతో ఫోకస్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏంది టీక్యూఎం అంటే క్వాలిటీ. సో క్వాలిటీ ఉండాలి, ఎవరికి ఇస్తాం అది కస్టమర్లకు కూడా, మనకు కూడా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, మన కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది, అండ్ లాంగ్ టర్మ్ మన బిజినెస్ ఉంది కొన్నాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎవ్రీ ఎంప్లాయ్మెంట్ ఇన్వాల్వ్ కావాలా, మన బిజినెస్ గ్రోత్ అవుతుంది, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అవుతుంది, మన యొక్క బ్రాండ్ రెప్యుటేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో అందరు కలిసి ఇంటిగ్రేటెడ్గా పనిచేయాలి, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఓవరాల్ ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ అది. ఇది వచ్చేసి ఎవల్యూషన్. బెనిఫిట్స్ అంటే ఇవే రాయండి. అండ్ ఇవన్నీ చేయాలంటే ప్రివెన్షన్ కాస్ట్, అప్రైజల్ కాస్ట్, ఇంటర్నల్గా ఏమైనా ఫెయిల్యూర్ అయినా బిఫోర్ ప్రోడక్ట్ డెలివర్ టు ద కస్టమర్ అవన్నీ కాస్టులు పెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ ఫెయిల్ ఆఫ్టర్ డెలివర్ రీచ్ అయినాక ఏమంటారు సర్వీసెస్, రిపేర్స్ అవన్నీ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇలాగ టోటల్ క్వాలిటీ సిస్టమ్ అవార్డ్స్ అంటే ఇవి గైడ్లైన్స్ పాటించాలా కస్టమర్. ఇవి గైడ్లైన్స్ అంటే ఫీచర్స్ ఆఫ్ టీక్యూఎంఏ ఆల్మోస్ట్ ఉండే కొన్ని 2-3 అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ క్వాలిటీ అవార్డ్స్ అండ్ సోషల్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథిక్స్, లీడర్షిప్ కమిట్మెంట్. సో మిగిలినవన్నీ కూడా ఆల్మోస్ట్ దాంట్లోనే పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. ఒకటి క్వాలిటీ సిస్టమ్ అవార్డ్స్ అంటే ఆల్రెడీ మాల్కమ్, ఇది వచ్చేసి యూఎస్ఏ, ఇది డెమింగ్ ప్రైజ్ వచ్చి జపాన్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క క్వాలిటీ యొక్క స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారని ఆ జపాన్ కంపెనీస్కి ఇస్తారు. యూరోపియన్ క్వాలిటీ యూరోపియన్ది, ఇది కెనడా అవార్డు, ఇది ఆస్ట్రేలియా, ఇది సింగపూర్ది, ఇది ఏసియా పసిఫిక్ రీజియన్ వాళ్ళకు ఇస్తారు. గోల్డెన్ పికాక్ వచ్చేసి మన ఇండియాది రాజీవ్ గాంధీ, ఇది వచ్చేసి ఎగ్జిమ్ బ్యాంక్, ఇది వచ్చేసి సౌదీ అరేబియా వాళ్ళకి ఇస్తారు. క్వాలిటీ డైమెన్షన్స్ అంటే ప్రోడక్ట్ సర్వీస్. ప్రోడక్ట్లో ఏం చూస్తాం మనం, పర్ఫార్మెన్స్, ఫీచర్స్, రేబిలిటీ ఇవన్నీ చూస్తాం. ఇది వచ్చి సర్వీస్లో ఏంది, మనం టాంజిబుల్గా కనిపించే వాటికి అది సర్వీస్ అవైలబుల్గా ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి, టైం లోపల రావాలా, సర్వీస్ పర్సన్ అష్యూరెన్స్ ఉండాలా, కంప్లీట్నెస్, ఎంపతి, రెస్పాన్సిబిలిటీ, సర్వీస్ రిలయబిలిటీ. ఇది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కస్టమర్ సప్లై ఫోకస్ అంటే టీక్యూఎం ఎలా ఫోకస్ చేయాలి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఎక్స్టర్నల్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూసుకోవాలి, సప్లయర్తో పార్ట్నర్షిప్ అనేది అక్కడ కరెక్ట్ ఫోకస్ చేయాలి, క్రాస్ ఫంక్షనల్ కమ్యూనికేషన్, కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్రూవ్మెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈఎఫ్క్యూఎం, జీపీ, ఎన్క్యూఏ. సో ఇది వచ్చేసి యూరోపియన్ ఫౌండేషన్ వాళ్ళకి ఇచ్చేది. సో ఎందుకు ఇస్తారంటే మెయిన్ వచ్చేసి కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్, ఇన్నోవేషన్, సో క్వాలిటీ అనేది పర్ఫార్మెన్స్, దీంట్లో షో ఎక్సలెన్స్ ఇన్ క్వాలిటీలా కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ ఇన్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, ఇన్నోవేషన్ ఎక్సలెన్స్ పాటించింది, ఓవరాల్ బిజినెస్ పర్ఫార్మెన్స్. ఎందుకు ఇస్తారు ఇదంటే స్ట్రాంగ్గా ఏమంటారు ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తారు ఇస్తేనే. సో ఫ్యూచర్స్ ఆఫ్ టీక్యూఎం అప్లై చేస్తారని మొత్తానికి. ఇన్నోవేషన్ అనేది ప్రమోట్ చేసిన గ్లోబల్ కాంపిటేటివ్నెస్. సో నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ ద పర్ఫార్మెన్స్ విత్ ద యూఎస్, జపాన్
అంటే బీట్ అయిపోయింది ఇది వచ్చేసి అందుకు ఇస్తారు. సో గోల్డెన్ పికాక్ మెయిన్ ఎందుకు ఇస్తారు, అందరూ ఈ అవార్డు ఎందుకు ఇస్తారు, అందరూ అవార్డు ఇవ్వడం వల్ల కోఆర్డినేట్గా పనిచేస్తారు, ప్రాసెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు, ట్రాన్స్పరెన్సీ ఇన్ సెలెక్షన్ కాంపిటీషన్గా ఉంటాం ఇది. సో దీన్ని యూజ్ చేసుకుంటారు లోగోగా, ఎందుకంటే అవార్డు వచ్చింది యాన్యువల్గా మనకి ఇస్తారు ఈ అవార్డు అనేది. సో నెక్స్ట్ వచ్చి ఏ కంపెనీ అయినా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది నేషనల్ క్వాలిటీ అవార్డు వచ్చేసి మెయిన్ ఇది యూఎస్ గవర్నమెంట్కి సంబంధించింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ ఇస్తుంది. మెయిన్ ఎందుకంటే అక్కడ ఉన్న ఏమంటారు ప్రొడక్టివిటీలో ఏమంటారు ఎక్సలెన్సీ పాటించినందుకు అక్కడ ఉన్న యూఎస్ కంపెనీస్కి ఇస్తారు. మెయిన్ వచ్చేసి యూఎస్ కంపెనీస్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళని ఇన్నోవేషన్గా ఏమంటారు వాళ్ళని ఏమంటారు ఇంప్రూవ్మెంట్లు చేసుకొని బెటర్ ప్రోడక్ట్స్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ కోసం చేస్తారు. అండ్ స్టాండర్డ్ గైడ్లైన్స్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ఏమంటారు స్టాండర్డ్ గైడ్లైన్స్ ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది. అంటే ఈ అవార్డు వల్ల ఏమవుతుందంటే ఈ స్టాండర్డ్ గైడ్లైన్స్ని బట్టి బేస్ చేసుకొని చెప్పినా కదా గైడ్లైన్స్ ఆల్రెడీ ఫర్ ఎవాల్యుయేటింగ్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్లు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ని మోటివేట్ చేసినట్టు ఉంటుంది. ఎక్సలెన్స్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ టూల్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవాల్యుయేషన్ చేసుకుంటారు సెల్ఫ్గా నాకు అవార్డు వస్తుంది అనేది. సో వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ రిపోర్ట్ రిసీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షనల్ క్వాలిటీ మేనేజ్మెంట్ పిక్యూమ్. సో ఇదంతా కూడా ఇది మొత్తం ప్రాఫిట్ ఓరియంటెడ్ ఉంటుంది, ఇది క్వాలిటీ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ ఫోకస్ చేసేది కూడా ప్రాఫిట్, ఇక్కడ కస్టమర్ సర్వీస్ టాప్ డౌన్ నెట్వర్క్ బేస్. ఇది క్వాలిటీ వన్ ఆఫ్ ద పార్ట్, ఇది ఎసెన్షియల్ పార్ట్ ఖచ్చితంగా. ఇది సింగిల్ అంటే ఓన్లీ ప్రోడక్ట్, ఇది ప్రోడక్ట్ పోతే సర్వీస్ క్వాలిటీ డైమెన్షన్ చెప్పాను కదా, నో లింక్ బిట్వీన్ ప్రోడక్ట్ అండ్ ప్రొడక్టివిటీ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ. ఇక్కడ డైరెక్ట్ లింక్ ఉంటుంది, ఇక్కడ లిమిటెడ్ ఎంప్లాయీ రోల్, ఇక్కడ ఆల్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ కావాలి, ఇక్కడ సేల్స్ ప్రాఫిట్, ఇక్కడ హై క్వాలిటీ. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.